నకిలీ మద్యం తయారీ కేసులో జోగి బ్రదర్స్ రెండో రోజు కస్టడీ పూర్తయింది. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జోగి బ్రదర్స్ ను ఎక్సైజ్ పోలీసులు విచారించారు. కస్టడీ అనంతరం వారికి జీజీహెచ్ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఇద్దరిని విజయవాడ సబ్ జైలుకు తరలించారు. నకిలీ మద్యం తయారీ కేసులో జోగి బ్రదర్స్ రెండో రోజు కస్టడీ పూర్తయింది. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జోగి బ్రదర్స్ ను ఎక్సైజ్ పోలీసులు విచారించారు. కస్టడీ అనంతరం వారికి జీజీహెచ్ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఇద్దరిని విజయవాడ సబ్ జైలుకు తరలించారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ లో అందిస్తారు. శ్రీకాంత్, నకిలీ మద్యం తయారీ కేసుకు సంబంధించి జోగి బ్రదర్స్ ఇద్దరిని కూడా ఇవాళ ఉదయం నుంచి ఎక్సైజ్ శాఖ అధికారులు కార్యాలయంలో విచారించారు. నిన్న కూడా వాళ్ళిద్దరిని విచారించినప్పటికీ కూడా నిన్న నెల్లూరు సెంట్రల్ జైలు నుండి విజయవాడ తీసుకురావడానికి సాయంత్రం సమయం కావడంతో కేవలం అరగంట మాత్రమే విచారించారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఉదయం విజయవాడ సబ్ జైలు నుంచి 11 గంటలకి అదుపులోకి తీసుకుని సాయంత్రం 4 గంటల వరకు విచారణ కొనసాగింది. ఇద్దరు కూడా నకిలీ మద్యం తయారీ కేసుకు సంబంధించి కీలక నిందితులుగా ఇప్పటికీ అధికారులు కూడా గుర్తించిన నేపథ్యంలో నకిలీ మద్యం తయారీలో ప్రధాన నిందితుడు అద్దెపల్లి జనార్దన్ తో జోగి రమేష్ కి ఆయన సోదరుడు జోగి రాము ఇద్దరికి ఉన్నటువంటి సన్నిహిత సంబంధాలు, అవి ఆర్థిక సంబంధాలతో పాటుగా నకిలీ మద్యం తయారీ అంశానికి సంబంధించి కూడా కొన్ని ఆధారాలు సేకరించడంతో ఈ అంశాలన్నిటి మీద కూడా జోగి రమేష్ ఆయన సోదరుడిని కూడా ఎక్సైజ్ అధికారులు విచారించారు. ఎందుకు ఆఫ్రికా వెళ్లే ముందు జనార్దన్ మిమ్మల్ని కలిసి భేటీ అయ్యారనే అంశంతో పాటుగా గతంలో మీడియా సమావేశాల్లో కూడా జోగి రమేష్ తనకు అద్దెపల్లి జనార్దన్ తెలియదని మొదట, తర్వాత తెలుసని వేరు సమాధానాలు కూడా చెప్పిన నేపథ్యంలో కొంత ఆర్థికంగా జోగి రమేష్ కి అద్దెపల్లి జనార్దన్ కూడా డబ్బులు ఇచ్చినట్టుగా కూడా ఆయన చెప్పిన నేపథ్యంలో దానికి సంబంధించి కొన్ని ఆధారాలను కూడా జోగి రమేష్ ముందుంచి అధికారులు ప్రశ్నించినట్టుగైతే మనకి తెలుస్తోంది. అయితే జోగి రమేష్ మాత్రం మొదటి నుంచి చెప్తున్నట్టుగానే అధికారులకి విచారణలో సహకరించలేదని అయితే మనకి తెలుస్తోంది. అందులో భాగంగానే ఇది రాజకీయ కక్షతో పెట్టిన కేసు, తనకు ఎటువంటి సంబంధం లేదని పదే విచారణలో చెప్పినట్టుగైతే మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో విచారణ ఇవాళ ముగియటంతో వైద్య పరీక్షలు నిర్వహించి ప్రభుత్వ ఆసుపత్రిలో ఆ తర్వాత సబ్ జైలుకి విజయవాడ జైలుకి తరలించారు. రేపు ఎల్లుండు మరో 2 రోజుల పాటు కూడా జోగి బ్రదర్స్ ని విజయవాడలోనే ఎక్సైజ్ అధికారులు విచారించబోతా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.